రాష్ట్రంలో గంజాయి నివారణపై ఈగల్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ కు అలవాటు పడిన వాళ్లను మార్చేందుకు వారి భార్యలు ఇచ్చే ఫిర్యాదులతో రంగంలోకి దిగుతున్న ఈగల్ డీ అడిక్షన్ కేంద్రాలకు తరలించి మార్పు తీసుకొస్తోంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతోంది. అంతేకాదు మత్తు మందులు అమ్మకుండా, విద్యార్థులు వినియోగించకుండా ఈగల్ టీమ్స్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. గంజాయి డ్రగ్స్ మత్తులో ఊగిపోతున్న భర్తలకు సంబంధించిన సమాచారాన్ని ఈగల్కు అందిస్తున్నారు భార్యలు. ప్రతిరోజు మత్తులో భర్తలు చేసే విచిత్ర ప్రవర్తన నుంచి కాపాడి తమ కుటుంబాలను బాగు చేయాలని వేడుకుంటున్నారు. హైదరాబాద్కు చెందిన దాదాపు 10 మంది వరకు డ్రగ్స్ బారిన పడిన వాళ్ల భార్యలు ఈగల్కు ఈ మధ్య ఫోన్ చేశారు. తమ భర్తలకు సంబంధించిన సమాచారాన్ని తెలిపారు. రంగంలోకి దిగిన ఈగల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని డీ అడిక్షన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తీసుకొస్తున్నారు. దీంతో ఆ కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇలా భార్యలు ఇస్తున్న సమాచారంతో పలు గంజాయి ముఠాల ఆట కట్టించింది ఈగల్. మీరు ఇకనైనా మారండి, లేకపోతే మా వెనకాల ఈగల్ ఉంది అంటూ డ్రగ్స్ మత్తులో ఊగిపోయే భర్తలను హెచ్చరిస్తున్నారు భార్యలు. ఈగల్ అధికారులకు ప్రశంసలు అందుతున్నాయి. ఎవరైనా సరే గంజాయి డ్రగ్స్ దందాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ 1908 కు సమాచారం ఇవ్వాలన్నారు ఈగల్ అధికారులు. సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. బేసిక్గా చాలామంది పార్టీస్కి పోవడము, బయట ప్లేసెస్ గోవా కానీ థాయిలాండ్ కానీ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లు అక్కడ అలవాటు చేసుకొని వస్తున్నారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దాన్ని వాడడం చేస్తున్నారు. సో ఇలా దాదాపు ఇప్పటికీ మనము చాలామందిని పంపించాం డీ అడిక్షన్ సెంటర్కి. ఇప్పుడు రీసెంట్గా సైబరాబాద్ నార్కోటిక్ పిఎస్లో కూడా ఒక కేసులో ఒక 28 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకొక 15 మందిని కూడా ఐడెంటిఫై చేశాము. సో చాలా వరకు ఎవరైతే ఇదైతే కూల్ థింగ్, ఎవరికి కనబడదు, నేను ఓన్లీ కన్జ్యూమ్ చేస్తున్నా, నా మొబైల్ నెంబర్ తెలియదు, నేను వాట్సాప్ కాల్ వాడదా, ఇలాంటివన్నీ ఒక అపోహలు మాత్రమే. వీ హ్యావ్ ద లేటెస్ట్ టెక్నాలజీ, వీ కెన్ ట్రేస్ ఎనీ వన్ హూ ఈస్ కన్జ్యూమింగ్ దిస్. సో చాలా పెద్ద మొత్తంలో టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క కన్జ్యూమర్ని వాళ్ళ పద్ధతి మార్చుకొని వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్ పోతారా, లేకుంటే ఇది కంప్లీట్గా మానేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఒకవేళ వాళ్ళు మానకుండా వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్ పోకుంటే మేమే పట్టుకోవడం జరుగుతుంది. యాజ్ పర్లా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అమ్మ అంటేనే కేరింగ్. తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతోంది. పిల్లలు తప్పు చేస్తే మొదట గుర్తించేది అమ్మే, వారిని సరిదిద్దే ప్రయత్నం చేసేది కూడా అమ్మే. ఓ అమ్మ ఇచ్చిన సమాచారంతోనే ఈగల్ అధికారులు గోవాలో 90 మందితో కూడిన డ్రగ్స్ నెట్వర్క్ ను ఛేదించారు. ఎంతో మంది యువకుల మత్తును వదిలించారు. ఈ ఏడాది మే, జూన్, జూలైలో గోవాలో జరిపిన స్పెషల్ ఆపరేషన్ కు మూలం ఓ అమ్మ ఇచ్చిన కీలక సమాచారమే కావడం విశేషం. ఈ మేరకు విచారణ చేసిన ఈగల్ పోలీసులు గోవాలోని నైజీరియన్ డ్రగ్స్ ముఠాలతో పాటు స్థానిక డెన్లను గుర్తించి గోవా టు నైజీరియా వరకు సాగిన ఆర్థిక లావాదేవీలు, హవాలా రాకెట్ గుట్టురట్టు చేశారు. నిందితులందరినీ జైలుకు పంపారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధించిన సమాచారానికి సంబంధించి ప్రతిరోజు ఈగల్కు దాదాపు 5 నుంచి 8 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇందులో ఖచ్చితంగా 2 నుంచి 3 ఫోన్ కాల్స్ మత్తుకు బానిసైన యువత తల్లులవే ఉంటున్నాయి. డ్రగ్స్, గంజాయికి అలవాటు పడ్డ పిల్లలు వారిని ఏ విధంగా హింసిస్తున్నారు, డ్రగ్స్ కొనేందుకు డబ్బుల కోసం ఎలా వేధిస్తున్నారు, మత్తులో ఎలా ప్రవర్తిస్తున్నారు వంటి విషయాలను ఈగల్ 1908 నెంబర్కు ఫోన్ చేసి చెప్తున్నారు. తమ పిల్లలను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. దానికోసం ఎలాంటి సమాచారమైనా ఇస్తామని ముందుకు వస్తున్నారు. ప్రజలందరికీ కూడా 1908 టోల్ ఫ్రీ నెంబర్ TGANB ఇంతకుముందు ఇప్పుడు ఈగల్ దగ్గర ఉంటుంది. ఇది డైరెక్టర్ సార్ ఆధీనంలో ఉంటుంది. సో ఎవరికి దగ్గరైనా ఏదైనా కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సప్లై ఇన్ఫర్మేషన్ కానివ్వండి, పెడ్లర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే ఏదైనా కాలేజీలో కన్జ్యూమ్ చేసినా, ఏదైనా పబ్స్లలో కన్జ్యూమ్ చేసినా, ఏదైనా స్కూల్స్లో కన్జ్యూమ్ చేసినా, సో అది తల్లిదండ్రి కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైనా కావచ్చు, 1908కి షేర్ చేయండి. ఖచ్చితంగా మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంటాయి. ఈగల్ టీమ్ మీరు ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేస్తుంది. అండ్ మీరు కూడా ఒక డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి ఈ యొక్క పోరాటంలో మీరు కూడా మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈగల్కి తోడ్పడితే డెఫినెట్గా తొందరలోనే నషముక్త తెలంగాణ చేయడానికి ఈగల్ ముందుంటుంది. మత్తు మందులు అమ్మకుండా, విద్యార్థులు వినియోగించకుండా ఈగల్ నిఘా పెడతాయి. డ్రగ్స్ పై విద్యార్థుల్లో అవగాహన పెంచడంతో పాటు నిరంతర పర్యవేక్షణ పెంచుతున్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు వివరించి వాటికి దూరమయ్యేలా విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణాకు పిల్లలను వినియోగించినట్లయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కట్టడి చేసి సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చేలా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు సమాచారం ఇచ్చినట్లయితే డ్రగ్స్ వినియోగం, అమ్మకం, అనుమానిత కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెడతామన్నారు ఈగల్ అధికార యంత్రాంగం. తమ పిల్లలు నషా జోలికి వెళ్లకుండా చేయాలని వేడుకుంటున్నారు. ఇలా అమ్మలు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఓ సాహసం చేసి కీలక సమాచారం పోలీసులకు అందిస్తున్నారు. మీరు కూడా సామాజిక బాధ్యతతో మీ చుట్టూ జరిగే డ్రగ్స్ నిశాచరుల వివరాలు 1908 కు సమాచారం ఇవ్వండి. డ్రగ్స్ ముఠాల ఆట కట్టించాలని కోరుతున్నారు ఈగల్ టీం సభ్యులు.